హాయ్ గైస్, వెల్కమ్ టు మై సోలో ట్రిప్ పార్ట్ 3. ఆ నైట్ మరి నేను కోయంబత్తూరు వెళ్ళిపోవాలి కదా, అందుకని రూమ్ వెకేట్ చేసేసి నేను సామాన్లన్నీ రిసెప్షన్లో పెట్టేసుకుని అప్పుడు నేను ఆటో ఎక్కి రమణ మహర్షి ఆశ్రమానికి వచ్చాను. ఎందుకంటే ముందు రోజు అక్కడెక్కడో పైన ట్రెక్కింగ్ ఉందంటే వెళ్దాం అనుకుంటే వాళ్ళు 1 అవర్ పైన పట్టేస్తుంది అన్నారు. మరి మనకేమో అభిషేకానికి టైం అయిపోయింది. ఇంకా సరే కుదరలేదనుకుని వచ్చేసా. సో ఇప్పుడు అదేంటో చూడాలని కుతూహలంతో బయలుదేరాను. రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళా. ఆ స్కంద గుహ అవి వెళ్ళే దారిలోకి వెళ్ళి పైకి ఎక్కడం మొదలుపెట్టా. అయితే చాలామంది వెనక్కి వచ్చేస్తూ చాలా దూరం ఉంది, వెళ్ళకండి, పైగా ఒంటరిగా అసలు వెళ్ళకండి, క్లోజ్ అయిపోతుంది కాసేపట్లో, వెళ్ళకండి అంటున్నారు. అయినా సరే బయలుదేరిపోయా. ఇది అప్పనపాట. రమణాశ్రమం నుంచి ఏదో గుహ ఉందంటే చూడడానికి వెళ్తాను. కొంత దూరం వెళ్ళేసరికి వచ్చేవాళ్ళు వెళ్ళేవారు కూడా ఎవరు కనపట్లేదు. మొత్తం అంతా ఒంటరిగా అయిపోయింది. ఏదో చిన్న షాప్లా ఒక అతను ఉన్నాడు, ఏదో టిక్కుమని కొట్టుకుంటూ. దగ్గరికి వెళ్ళి చూడలేదు, ఎందుకైనా మంచిదని కామ్గా ముందుకు వెళ్ళిపోవడం మొదలుపెట్టాను. అలా వెళ్ళగా కొండపైకి ఎక్కేసాను. ఆ పైనుంచి గుడి మొత్తం కనిపిస్తుంది. వ్యూ చాలా బాగుంది కదా. అక్కడ కొంతమంది కనిపించి గుహలన్నీ క్లోజ్ అయిపోయాయని చెప్పారు. మరి ఇంత పైకి వచ్చాం కదా, ఏం చూడకుండా ఎలా వెళ్ళాలి, ముందే ఉందో అని ఆలోచిస్తూ సందిగ్ధంలో ఉంటే మనలాగే ఒక 3 మలయాళీస్ ఆలోచిస్తే కనిపించారు. అందరం కలిసి పదండి అనుకుని ముందుకెళ్ళాం. స్కంద గుహ, విరూపాక్ష గుహ వాటిని బయట నుంచి చూసి కాసేపు అక్కడ కూర్చొని మెడిటేషన్ చేసుకుని మళ్ళీ బయలుదేరాం. ఆ వచ్చిన వాళ్ళల్లో ఒక అతనికి రూట్ చాలా బాగా తెలుసు, అందుకని మాకు ఇంకా లక్ అనమాట. ఈ 2 గుహలు మూసేసున్న ఇంకోటి మ్యాంగో ట్రీ గుహని ఓపెన్లో ఉంటుందని చెప్పారు. సరేని అక్కడికి బయలుదేరి వెళ్ళాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుందిట. ఇప్పుడు వాటర్ ఫాల్స్ లేదు కాబట్టి మనం మామూలుగా నడిచి కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. నీళ్ళు ఉండే ప్లేస్. వావ్. సో యువర్ యూట్యూబ్ బ్లాగర్. అదే అలా దిగాలి. ఎంత బతుకుందో. ఆ దారిలో కొన్ని గుళ్ళు చూసాము. ఆ ఎక్స్పీరియన్సెస్ కొన్ని నేను ఒరిజినల్ వాయిస్ అలా ఉంచేసాను, వినండి. ఇది అమ్మవారి గుడి. నాకెందుకు దిగుతున్నావు? శరణం శరణం శరణమ్మా దుర్గతి నాశిని దుర్గా జయ జయ దుర్గా జయ జయ కాళీ జయ 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 శరణం. ఇక్కడ కాళీ ఉపాసకులుట. చీకటి గది, లోపలికి వెళ్ళి చూసి హడ్డిలిపోయి అందరం వెనక్కి పరిగెత్తాం. ఉండండి మళ్ళీ చూపించారు. చూసాము ఒక వియర్డ్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చూసి బయటకు వచ్చాక తీసిన ఫోటో. లోపల నాట్ అలౌడ్. ఆ దారిలో ఇంకా యోగులు, సిద్ధులు, ఆశ్రమాలు ఇలా కనిపించాయన్నమాట. నిఖిల లోకపాల నీరాజన గొలుమా గాయత్రి దేవి సనాతని సేవక జన సంసేవితో అన్నపూరణి స్వర్ణపూరణి ఆది మధ్యాంత రహిత నారణి. ఏంది నా ఆశ్రమం? கேரள சிவானந்த பரமஹம்சர் வாசிய கொடுத்து அவர் தான் சேலத்துலாம் இருக்கு. ఇలా కొన్ని మాటలు అక్కడ వాళ్ళు చెప్పినవి కూడా ఉంచాను. మిగతా ప్రయాణం పార్ట్ 4లో చూద్దాం.